హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్. నాన్న ఈరోజు మన అంటే ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు, పృథ్వీరాజ్కి ఆంకే అనే లెసన్కి మనం వెళ్తున్నాము. సో ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్ లెసన్ అమ్మా. నన్యా యూనివర్సిటీ వాళ్ళు అలాగే ఈ సిలబస్ ఉన్న వాళ్ళకి ఒకసారి చూసుకోండి. నేను చాలా సింపుల్గా అంటే దీన్ని ఒక 2 సైడ్స్ వచ్చేలాగా సింపుల్గా చేశాను. ఎక్కడైనా సరే ఇప్పుడు మీకు నోట్స్లో కనిపించే విధంగా ప్రజెంటేషన్ అనేది ఎగ్జామ్లో కూడా అలా ఇస్తే మార్క్స్ చాలా బాగా వేస్తారమ్మా. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ అంటే యాక్చువల్లీ మన సారాంశం అనేది నేర్చుకుంటే ఫస్ట్ అది చాలా ఇంపార్టెంట్ కూడా. మొత్తం అందులోనే ఉంటుంది స్టోరీ అంతా కూడా. నేను ఆల్రెడీ మిత్రత కూడా సారాంశం పెట్టాను, కావాలంటే షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా అప్లోడ్ చేస్తాను. కానీ మీరు ఓన్గా రాసుకోవచ్చు, అంటే ఒక సారాంశం చదివి మిగిలిందంతా మీరు అంటే షార్ట్ క్వశ్చన్స్ని ఓన్గా రాసుకోగలుగుతారు. ఏమ్మా చూడండి, ఇప్పుడు మనం లేట్ చేయకుండా సారాంశంలోకి అయితే వెళ్ళిపోదాము. చూడండి, ఫస్ట్ పృథ్వీరాజ్కి ఆంకే లెసన్ నేము. సో ఇక్కడ ఆంకే అంటే ఏంటి? కళ్ళు. ఇక్కడ ఎవరి కళ్ళు గురించి చెప్తున్నారంటే పృథ్వీరాజ్ గారి యొక్క కళ్ళు గురించి చెప్తున్నారు. ఓకే, అయితే చూడండి, ఇది రాసిన వాళ్ళు ఎవరు అంటే లేఖక్ ఎవరు అంటే రామ్ కుమార్ వర్మ. పృథ్వీరాజ్కి ఆంకేలో రాజ్ గుర్తు పెట్టుకోండి, రాజ్తో రామ్ కుమార్ వర్మ అని మీకు గుర్తు రావాలి. అప్పుడు కవి అనేది ఈజీగా మనం గుర్తు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. సో लेखक का परिचय చూడండి, साहित्य इतिहास लेखक एवं एकांकीकार के रूप में प्रसिद्ध डॉक्टर राम कुमार वर्मा का जन्म 15 नवंबर सन 1905 ఈ మే हुआ था. అంటే ఆయన ఎప్పుడు పుట్టారు, ఏ ఇయర్లో పుట్టారు అనేది రాశారు. उनके सभी एकांकी व नाटक अभिनय के योग्य है. ఆయన రాసినటువంటి సభీ ఆల్ ఏకాంకీలు అవనివ్వండి లేదా నాటకాలు అవనివ్వండి. ఏకాంకీలు అంటే ఏంటంటే ఎప్పుడో జరిగినటువంటి ఇతిహాసంలో హిస్టరీలో ఒక చిన్న బిట్టుని తీసుకొచ్చి అది మనకి ఇక్కడ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని ఏకాంకి అని అంటారు. ఓకేనా? సో నాటకాలు ఆయన రాసినటువంటి నాటకాలు అభినయకే యోగ్య అంటే అది అభినయ్ అంటే ఏంటి, అందులో మనకి అభినయము అంటే నటన క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఉన్హోనే బడి సంఖ్యామే సామాజిక ఏకాంకి బి లిఖే హే. ఆయన ఏకాంకీలు చాలా ఎక్కువగా రాశారు. ప్రముఖ రచనాయే చూడండి, నిశీత్, చంద్రరేఖ, ఆకాష్ గంగా ఆది ఉనికి ప్రముఖ రచనాయం హే. అంటే ఎన్నో ఉన్నాయి, అందులో ఒక సింపుల్గా ఉంటాయని కొన్ని మాత్రం తీసుకున్నాను నేను. ఏకాంకీలు చూడండి, పృథ్వీరాజ్కి ఆంకే, చారుమిత్ర, నెక్స్ట్ సప్తకిరణ్, దీప్దాన్ ఆది. ఇవి ఆయన రాసినటువంటి ఏకాంకీలు. సింపుల్గా ఒక 2, 3 గుర్తుపెట్టుకుని ఇలా సైడ్ హెడ్డింగ్లు పెట్టి హైలైట్ చేస్తే మార్క్స్ చాలా బాగా పడతాయి. ఇప్పుడు కథావస్తు అంటే సారాంశాన్ని కూడా రాసుకోవచ్చు, లేదా కథావస్తు అన్న రాసుకోవచ్చు, ఏదైనా సమ్మరీ ఏంటో చూద్దాం. प्रस्तुत एकांकी पृथ्वीराज की आंके एक ऐतिहासिक किंवदंती के आधार पर लिखा गया है. ऐतिहासिक అంటే హిస్టారికల్ కింవదంతి అంటే లెజెండరీ. అమ్మా మీనింగ్స్ రాసుకోండి, తెలియని వాళ్ళు మీనింగ్స్ తెలుసుకొని చదివితే ఇంకా ఈజీగా ఉంటుంది, మీరు ఓన్గా కూడా రాయొచ్చు. ఓకేనా? ఐతిహాసిక్ కింవదంతి అంటే హిస్టారికల్ లెజెండరీ అంటే చరిత్రలో నిలిచిపోయినటువంటి వాటి నుంచి తీసుకొని దాన్ని బేస్ చేసుకొని తీసుకునే ఏకాంకీలైనా రాయడం జరిగింది. ప్రస్తుత ఏకాంకి అలా తీసుకున్నదే. ఏకాంకి में पृथ्वीराज गौर शहर के बंद गृह में कैद रहने की स्थिति का ही वर्णन मिलता है. అంటే పృథ్వీరాజ్ అనే ఆయన కింగ్, సో గోర్ అనే ఆయన ఇక్కడ విలన్ అనమాట. క్యారెక్టర్ పృథ్వీరాజ్ అనే ఆయన హీరో, ఇక్కడ గోర్ అనే ఆయన విలన్. ఓకే, షహర్ కే బంద్ గృహ్ మే ఖైద్ రహనేకి అంటే గోర్ అనే విలన్ ఈ పృథ్వీరాజ్ గారిని బంధించేస్తారు. సో బందీ గృహంలో పెడతారనమాట, ఖైదీ చేసేస్తారు. సో ఆ సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ఏకాంకి అనేది మనకి ఉంటుంది. వర్ణన అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం. పృథ్వీరాజ్ ఢిల్లీ और అజ్మేర్ కా రాజా హై. పృథ్వీరాజ్ ఎవరు అసలు? ఢిల్లీకి అజ్మేర్కి ఆయన రాజు. తరైన్ యుద్ధ के बाद राजा पृथ्वीराज चौहान को గోర్ का సుల్తాన్ షహాబుద్దీన్ మొహమ్మద్ గోరీ ఖైద్ కర్ దేతా హై. అంటే అక్కడ ఒక యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధం పేరు తరైన్ యుద్ధం. ఆ యుద్ధంలో ఈ పృథ్వీరాజ్ గారిని గోరి అనే విలన్ ఓడించి ఆయన బంధిస్తారనమాట. ఆయన పూర్తి పేరు ఏంటంటే షహబుద్దీన్ మొహమ్మద్ గోరీ. ఓకే, ఆయన బంధిస్తారు. ఓకేనా? సో बाद में पृथ्वीराज की आंखों को गर्म सूजों से नष्ट कर देता है. అంటే బంధించడమే కాకుండా ఆయన్ని బందీ గృహంలో ఉంచి ఒక ఇనప ఊసలు ఉంటాయి చూసారా, గరం వాటిని వేడి చేసి, గరం అంటే వేడి చేయడం అనమాట, ఆ పృథ్వీరాజు యొక్క కళ్ళల్లో గుచ్చడం అనేది జరుగుతుంది అనమాట. సో ఏమవుతుంది, అలా వేడి చేసిన ఊసలు ఇనప ఊసలు కళ్ళల్లో గుచ్చితే కళ్ళు పోతాయి కదా, సో కళ్ళను పోగొట్టేశాడనమాట. నష్ట కర్ దేతా హై. పృథ్వీరాజ్ అందే బన్ జాతే హై. అందే అంటే బ్లైండ్ అమ్మ, పృథ్వీరాజ్ బ్లైండ్ అయిపోతాడు. ఉస్కే మిత్ర
कवि सामंत चंद बरदाई उसे देखने के लिए आता है। అంటే उसके మిత్ర ఫ్రెండ్ అంటే పృథ్వీరాజ్ గారికి ఫ్రెండ్, అలాగే ఆయన పొయట్, అలాగే ఆయన సామంతరాజు. సో సామంతుడు అనమాట. ఆయన పేరు ఏంటంటే చంద్ బర్దాయి. చంద్ బర్దాయి ఉసే దేఖ్నే కే లియే ఆతా హై. పాపం ఆయన ఈయనకి చాలా దగ్గర అనమాట, మనసుకి దగ్గరైన వాడు, ఫ్రెండ్. ఇతని సిచ్యువేషన్స్లో ఎలా ఉన్నాడు నా ఫ్రెండ్ అని, మా రాజు ఎలా ఉన్నాడని చూడడానికి వస్తారు. చంద్ బర్దాయి ఉస్కి స్థితి దేక్కర్ విచలిత హో జాతే హై. అంటే ఆ బందీ గృహంలో ఆ పృథ్వీరాజును కళ్ళు లేకుండా చూసి, ఆ చిత్రహింసలు చూసి ఈయన చాలా బాధపడిపోతాడనమాట. వహ ఆత్మహత్య కర్నే కటారి ఉటాతా హై. ఆయన రాజుని, నా రాజు ఈ స్థితిలో ఉన్నాడు అని చనిపోవడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి కత్తిని ఎత్తుకుంటాడు. అంటే పేక కోసేసుకోవడానికి, సూసైడ్ చేసుకోవడానికి రెడీ అవుతాడు. ఇతనేమే గోరి ఆకర్ ఉసే రోక్తా హై. ఇంతలో ఆ గోరి విలన్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి ఆయన్ని ఆపుతారు. మొహమ్మద్ గోరి చంద్ బర్దాయికి స్వామి భక్తి పర్ ముగ్ధ హోతా హై. మొహమ్మద్ గోరి చంద్ బర్దాయికి స్వామి భక్తి. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, నా రాజుని ఈ స్థితిలో నేను చూడలేకపోతున్నాను, అందుకే నేను చనిపోవాలి, నా రాజు కన్నా ముందు నేను చనిపోవాలనుకుంటున్నాను అని అంటే, ఆ స్వామి భక్తికి, ఆ రాజు అంటే అంత ప్రేమ చూపిస్తున్నాడు అనేటటువంటి ఆ భక్తికి ఆయన లొంగిపోతాడనమాట, ముగ్ధుడైపోతాడు. ఇనాం కే రూప్ మే చంద్ సే కుచ్ మాంగనే కో కహతా హై. ఇనాం అంటే ప్రైజ్, గిఫ్ట్. సో ఏదైనా గిఫ్ట్ నేను నీకు ఇవ్వాలని ఉంది నీ స్వామి భక్తి చూసి, సో ఏం కావాలో కోరుకో అని చెప్తాడు, ఏదైనా అడగమని. చంద్ బతాతా హైకి, చంద్ ఏమంటాడంటే, పృథ్వీరాజ్ శబ్దభేది విద్యామే ప్రవీణ్ హే. పృథ్వీరాజు శబ్దభేది విద్యలో ప్రవీణుడంట. ఏంటి శబ్దభేది విద్య చూద్దాం. यदि पृथ्वीराज को उसकी विद्या के प्रदर्शन का मौका दिया जाए तो वही बड़ा इनाम होगा. శబ్దభేది విద్య అంటే ఏంటంటే, కళ్ళు కనిపించకపోయినా శబ్దాలను విని లక్ష్యాన్ని ఛేదించడం, దాన్నే శబ్దభేది విద్య అంటారు. ఓకేనా? సో అందులో ఎవరు ప్రవీణుడు? పృథ్వీరాజ్ ప్రవీణుడు. యది పృథ్వీరాజ్ కు ఉస్కి విద్యాకే ప్రదర్శన కా మౌకా, మౌకా అంటే ఛాన్స్, తన విద్యను ప్రదర్శించేటటువంటి ఛాన్స్ వస్తే, ఛాన్స్ ఇవ్వగలిగితే, తో వహీ బడా ఇనాం హోగా, అదే మీరు నాకు ఇచ్చేటటువంటి గొప్ప గిఫ్ట్ అని చెప్పి ఆయన అడుగుతారు. గోరి యహ సున్కర్ చకిత్ హోతా హై. చకిత్ అంటే సర్ప్రైజ్, సర్ప్రైజ్ అవుతాడంట. ఏంటి, కళ్ళు లేకపోయినా తన శబ్దభేది విద్యతో నన్ను ఓడిస్తాడా అని సర్ప్రైజ్ అవుతాడు. వహ పృథ్వీరాజ్ సే కహతా హై కి కల్ హీ ఉస్కి విద్యాకి పరీక్ష హోగి. సరే అయితే పృథ్వీరాజు రెడీగా ఉండమనండి, రేపే ఈ విద్యని చూద్దాము, ఆయనకి ఎంత టాలెంట్ ఉందనేది నేను చూస్తానని చెప్పి నవ్వుకొని వెళ్ళిపోతాడు. శబ్దభేది విద్య మతలబ్ వే బినా దేకే. చూసారా శబ్దభేది విద్య అంటే ఏంటి? వే బినా దేకే, చూడకుండానే, వితౌట్ సీయింగ్, కిసీ భీ ఆవాజ్ కే ఆధార్ పర్, ఏదైనా ఆవాజ్ అంటే సౌండ్, ఏదైనా ఆ సౌండ్ని ఆధారంగా చేసుకొని, బేస్ చేసుకొని అపనా లక్ష్య భేద్ సక్తే హే, వాళ్ళ లక్ష్యాన్ని, వాళ్ళ గమ్యాన్ని వాళ్ళు ఛేదించగలుగుతారు. గోరి ఉన్కి విద్యా దేఖ్నా చాహతా హై. గోరి చాలా ఎగ్జైటెడ్గా ఉంటాడు ఆ విద్య చూడాలి అని. అంతటా పృథ్వీరాజ్ చంద్కి సహాయతా సే గోరి కా వధ్ కర్ లేతా హై. లాస్ట్లో ఆ విద్యని ఉపయోగించి చందబర్దాయి హెల్ప్తో ఈ పృథ్వీరాజ్ గారు గోరిని హతమారుస్తారు. అక్కడతో ఏకాంకి అనేది సమాప్తం అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు సమ్మరీ తెలిసింది కదా. ఇందులో మీకు ఉండేటటువంటి షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ ఏముంటాయి అనేది కూడా నేను ఇదే వీడియోలో పెట్టేస్తాను, చూడండి. ఇందులో ముఖ్య విషయ్, ఖచ్చితంగా ముఖ్య విషయ్ అనేది రాస్తే మనకి మార్క్స్ బాగా పడతాయేమో. ఫస్ట్ కవి పరిచయ్ గురించి ఒక 4 లైన్స్, తర్వాత సారాంశం అని పెట్టి దాన్ని పారాగ్రాఫ్ వైజ్లో రాసి లాస్ట్లో ముఖ్య విషయం సైడ్ హెడ్డింగ్ పెడితే మార్క్స్, ఫుల్ మార్క్స్ నీట్గా చక్కగా వేస్తారు. సైడ్ హెడ్డింగ్లు బ్లాక్ పెన్తో రాయండి, అలాగే మిగిలిన సమ్మరీ బ్లూ పెన్తో రాయండి. సైడ్ హెడ్డింగ్లు అలాగే మెయిన్ శబ్దభేది విద్య ఇటువంటివన్నిటిని ఆయన రాసిన రచనలు కాస్త హైలైట్ చేయండి ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టి, అప్పుడు మార్క్స్ చాలా బాగా వస్తాయి. సో ముఖ్య విషయం చూడండి. ప్రస్తుత ఏకాంకి కి ఇస్ కింవదంతి కే ప్రథమ భాగ్ కే ఆధార్ పర్ హీ రచనా హుయి. కింవదంతి మన ఫస్ట్ పాయింట్ రాసాను చూసారా, అదే పాయింట్ మళ్ళీ ఇక్కడ రిపీట్ చేశాను అంతే. అలాగే అంటే ఏంటి, లెజెండరీ హిస్టరీ నుంచి తీసుకొని ఏకాంకిని రాయడం జరిగింది అని. सेकेंडरी, इस एकांकी में लेखक राम कुमार वर्मा जी कहा कि सच्चे साथी ही दुख के समय धीरज धरते हैं. సచ్చే సాథి నిజమైన ఫ్రెండ్షిప్ అనేది కష్ట సమయంలో కూడా మనల్ని పేషెన్స్గా ఉంచుతుంది, మనకి ధైర్యాన్ని ఇస్తుంది అని. నెక్స్ట్, సచ్చే వీర్ అపని వీరత కభీ నష్ట చోడితే యహీ ఉన్కే వ్యక్తిత్వకి పెహచాన్ హే. నిజమైన వీరుడు
తన వీరత్వాన్ని ఎప్పటికీ వదిలిపెట్టాడు. ఇక్కడ పృథ్వీరాజ్ అనేవాడు నిజమైన వీరుడు కనుకే తన కళ్ళు పోయినా తన బుద్ధి బలంతో ఇక్కడ తన లక్ష్యాన్ని ఛేదిస్తాడు. యహి ఉన్కే వ్యక్తిత్వకి పెహచాన్ హే. వ్యక్తిత్వం అంటే ఏంటి? క్యారెక్టర్. అది ఆయన యొక్క క్యారెక్టర్కి ఐడెంటిఫికేషన్. పెహచాన్ అంటే ఐడెంటిఫికేషన్, గుర్తు. ఓకేనమ్మా. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ సారాంశం అయ్యింది. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే షార్ట్ క్వశ్చన్స్ అన్నమాట. మీకు ఇదే వీడియోలో నోట్స్ కూడా ఇచ్చేస్తాను నేను, నోట్స్ కూడా తీసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ మనకి సమ్మరీ అయిపోతుంది. సెకండ్ క్వశ్చన్ అంటే షార్ట్లో వస్తాయి, 5 మార్క్స్కి వస్తాయి. పృథ్వీరాజ్ కా చరిత్ర చిత్రణ కీజియే. పృథ్వీరాజ్ గురించి మనం రాయాలి. पृथ्वीराज का चरित्र चित्रण साइड हेडिंग पेटी. प्रस्तुत एकांकी पृथ्वीराज की आंके एक ऐतिहासिक किंवदंती के आधार पर लिखा गया है. सेम समरीलो రాసినటువంటిదే మళ్ళీ రిపీట్ చేస్తాం. लेखक श्री डॉक्टर राम कुमार वर्मा जी है. लेखक ఎవరో రాస్తున్నాం. इस एकांकी के प्रमुख पात्र मेन कैरेक्टर ఎవరు? ఢిల్లీ और अजमेर के राजा श्री पृथ्वीराज चौहान है. అంటే ప్రస్తుత ఏకాంకికి మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే పృథ్వీరాజ్ చౌహాన్ అని. ఆయన గురించి రాస్తున్నాం. ఆయన గురించే ఇక్కడ మనం చెప్పాం. నెక్స్ట్ पैराग्राफ లో తరైన్ యుద్ధ మే పృథ్వీరాజ్ పరాస్త హోకర్. పరాస్త అంటే ఓడిపోవడం. తరైన్ యుద్ధంలో పృథ్వీరాజ్ ఓడిపోయి గోరీ కా ఖైదీ బన్ జాతా హై. గోరీని ఏం చేస్తే గోరీకి ఖైదీలా మారిపోతాడు. గోరీ ఖైదీ చేసేస్తాడు. ఉస్కే మిత్ర కవి సామంత చంద్ బరదాయి ఉసే దేఖ్నే కే లియే ఆతా హై. అంటే చందబరదాయి గారు ఆయన చూడడానికి వస్తారు. ఉస్సే పృథ్వీరాజ్ అప్ని నారకీయ వేదన కే బారే మే బతాకర్. నారకి అంటే ఆయన ఎంత నరకం అనుభవిస్తున్నారు, ఎంత వేదన అనుభవిస్తున్నారు ఏడుస్తూ తన ఫ్రెండ్ అయినటువంటి చందబరదాయికి చెప్తారనమాట. అప్నే భాగ్యకి నిందా కర్తే హే. నా తలరాత ఇలా ఉందని చెప్పి బాధపడతారు. వహ చంద సే బతాతా హై కి ఉస్కి ఆంఖో మే గరం సూజే డాల్కర్ ఉసే అందా బనాయా గయా. పాపం చెప్పారనమాట, ఇలా నాకు వేడి వేడి ఇనప ఊసలని నా కళ్ళలో గుచ్చి నా కళ్ళను నన్ను బ్లైండ్ చేశారు అని చెప్పి వేదన పడతారు, బాధపడతారు. ఉసే అప్ని వర్తమాన్ స్థితి కో లేకర్ క్షోభ హే, చింతా హే. వర్తమాన్ స్థితి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ని చెప్పి చాలా బాధపడతాడనమాట. ఆయన చాలా డిసప్పాయింట్మెంట్గా మాట్లాడతారు. వహ హర్ హాలత్ మే అసహాయ్ హే. కానీ ఏ సిచ్యువేషన్, ప్రతి సిచ్యువేషన్ కూడా నాకు యాంటీగా ఉంది, సో నేను హెల్ప్లెస్గా ఉన్నానని చెప్పి బాధపడతారు. అసహాయ్ అంటే హెల్ప్లెస్ అనమాట. హాలత్ అంటే సిచ్యువేషన్. చంద్ పృథ్వీరాజ్ కి వీరతా కా స్మరణ్ దిలాకర్ ఉసే సాంత్వన దేతా హే. చందబరదాయి ఏం చేస్తాడంటే మీరు చాలా వీరులు, సూరులు అని ఆయన యొక్క వీరత్వాన్ని ఆయనకి గుర్తు చేస్తాడు. సాంత్వన అంటే ఆయన్ని నెమ్మదిపరుస్తాడు. ఫిర్ భీ పృథ్వీరాజ్ కో శాంతి నహీ మిలి. అయినా కూడా పృథ్వీరాజ్ గారికి పాపం శాంతి అనేది దొరకలేదు. పృథ్వీరాజ్ శబ్దభేది విద్యమే ప్రవీణుడు అందులో శబ్దభేది విద్యలో. చందబరదాయి పృథ్వీరాజ్ కి ధనుర్విద్య కే బారే మే గోరీ కో బతాతా హై. సో ధనుర్విద్య గురించి గోరీకి చెప్తారు. గోరీ ఉన్కి విద్య దేఖ్నా చాహతా హై. ఆ విద్య ఎలా ఉంటుందనేది చూద్దాం అనుకుంటారు. అంత పృథ్వీరాజ్ చందకి సహాయతా సే గోరీ కా వధ్ కర్ లేతే హై. సో ఇప్పుడు మనం పృథ్వీరాజ్ గారి గురించి చరిత్ర చిత్రణ అనేది నేర్చుకున్నాం కదా ఈ క్వశ్చన్లో. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో, అంటే మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియో వెంటనే నేను అప్లోడ్ చేస్తాను. అందులో ఇంకా 2 షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ షార్ట్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ నోట్స్ కూడా పెట్టేస్తాను. ఈలోపు ఇది ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? బాయ్.